బయటికి వెళ్ళాలి. నువ్వు ఓం గ్రీం హ్రీం ఓం గ్రీం గ్రీం లోపలికి రా. నా పూజ ముగిసింది. తర్వాత విద్య యొక్క శక్తి ఇవ్వు. నేను ఈ శక్తి తీసుకొని నీ శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఈ ప్రపంచానికే చూపిస్తాను. ఏం చెప్పావు? ఏంటి పూజ సరిపోదా? దేవుడా, కానీ నేను అన్ని సరిపడా పూజలు చేశానే. ఏం చెప్తున్నావు? బలి ఇవ్వాలా? ఏంటి 5 మంది పిల్లల్ని బలి ఇవ్వాలా? సరే దేవుడా, రేపు నిండు అమావాస్య రాత్రి 5 మందిని బలి ఇచ్చేస్తాను. ఏంటి బంగారం, ఏమైంది నీకు? పడుకో. ఓహ్ 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 ఓహ్. అయ్యో, ఏడవకురా నాన్న, ఏడవకురా నాన్న. ఇదిగో ఇక్కడ చూడు, ఏడవకు. అజయ్, వినపడుతుందా? పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. సరే, అదే నేను ఉన్నాను కదా. ఒరే అజయ్, ఒక్కసారి ఇక్కడికి వస్తావా? వస్తానమ్మా. ఏంటమ్మా?
బంగారం తినమ్మా తిను. ఆను ఆను ఆను. ఇదిగో తిను. అమ్మా మిమ్మల్ని ఉన్నారా? ఇదిగా వస్తున్నానండి. మున్ని మున్ని ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి ఏమండి? మన మున్ని కనిపించట్లేదండి. ఇక్కడే ఉండాలండి. ఇక్కడే ముని? కదండి ఉంచాను. ఇక్కడే కదా ఉండాలి. ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉందండి. సరే పద వెళ్ళి వెతుకుదాం. సరే రా. పదండి. బంగారం, నా బుజ్జి బంగారం. ఏంటమ్మా, నీకేం కావాలమ్మా? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలమ్మా నీకు? ఏం బంగారం? ఏడవకు ఏడవకు, మా అమ్మ కదా నా బంగారు. ఇదేది ఇక్కడ చూడు, ఒక్కసారి చూడమ్మా, ఏడవకు. ఏంటమ్మా? అరే ఏమైంది? గీత గీత మన బాబు ఎక్కడున్నాడు? గీత 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 లేగు. నీళ్ళు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నాకేం తెలియట్లేదే. అయ్యో నీలు. నా పిల్లోడు. అయ్యో నీలు ఎక్కడున్నాడు అయ్యో, చెప్పు. నా పిల్లోడు ఎక్కడా? అంటే ఎక్కడున్నారు? వస్తున్నా. ఏంటి చెప్పు, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? మీ దగ్గర ఉన్నాడా? వాడు ఇక్కడే కదా ఉండాలి. నేను అప్పుడే చెప్పాను కదా పిల్లని సరిగ్గా చూసుకోమని. ఆ? నీళ్ళు మా పాప కనపడట్లేదు. మా పాపని చూసారా? అప్పుడు చూస్తున్నాడు. కనపడట్లేదు. చూసారా? ఏంటి? మీ పాప వస్తుందా? నాకు ఊళ్ళో చూసారా? పాపని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఈ ఊర్లో ఏం జరుగుతుంది? పిల్లలందరూ కనపడకుండా పోతున్నారు. మనమందరూ జమీందార్ దగ్గర వెళ్ళాల్సిందే. పదండి, వెళ్ళండి, వెళ్దాం. పదండి, పదండి, వెళ్దాం. ఇలా చూడండి అయ్యగారు, మా పాపలంతా ఎవరు తీసుకెళ్లారనుకుంటారు? నేను చాలా భయపడుతున్నాను మన పిల్లలకి ఏదైనా జరుగుతుందని. పిల్లల్ని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని కనిపెట్టాలి. మ్మ్. ఆ, మన ఊర్లో 4 పిల్లలు కనిపించకుండా పోయారు. ఒకవేళ దీని వెనుక ఆ మంత్రగత హస్తం ఏమైనా ఉండుంటుందా? కానీ తనని ఊర్లో ఉన్నందరం కలిసి తరిమేశాం కదా. అవును అవునయ్యా, ఆ అమ్మాయి అప్పటి నుంచి ఊరు బయట ఉన్న గుడిసెలో ఉంటుంది. అవునయ్యా, నేను ఆమె నిన్న ఊర్లోకి రావడం నేను చూశాను. అవునయ్యా, నేను కూడా తను చూశాను. ఈరోజు అమావాస్య రాత్రి. ఒకవేళ ఆమె పిల్లల్ని ఎత్తుకెళ్ళుండొచ్చు. అవునయ్యా, పిల్లలందరినీ తీసుకుపోయి ఏం చెప్పబోతుంది? బలిస్తుంది. ఏంటి? బలి ఇవ్వబోతుందా? బలా? ఏంటి ఏంటి మన ఏం పిల్లల్ని జరిగింది బలి ఇక్కడ? చేస్తారా? మా బిడ్డల్ని బలి ఇవ్వడానికి మేము అసలు ఒప్పుకోం. అవునవును, నా పిల్లని బలి ఇవ్వడానికి ఒప్పుకోను. ఈరోజు అమావాస్య రాత్రి కాబట్టి నేను కూడా సరిగ్గా ఏమీ చెప్పలేకపోతున్నాను. ఒకవేళ తన శక్తిని రెట్టింపు చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అయ్యుండొచ్చు. అందుకే తను పిల్లలందరినీ ఎత్తుకెళ్ళుంటుంది. నాకు నా బిడ్డ కావాలి. ఇలా చూడండి అయ్యా, మా పిల్లలు మాకు కావాలి. అందరూ నాతో రండి. వెళ్ళండి వెళ్ళండి, ఆలస్యం చేయకండి. రండి, 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 త్వరగా రండి, రండి. వెళ్దాం, వెళ్దాం, పదండి. పదండి పదండి, వెళ్దాం పదండి.
మా పాప శబ్దం వినిపిస్తుంది. ఇక్కడే ఉంది మా పాప. ఇక్కడే ఉంది. ఎవరైనా ఎవరైనా కాపాడండి. మా పాపని కాపాడండి. బయటికి రా. బయటికి రావే. ఏం చేస్తావా చూడు. ఏం చేస్తున్నావు? తీసుకొచ్చి కొట్టండి. ఏంటి గుంజుకుంటున్నావు? ఊరుకో. నోరు మూసుకొని ఏంటి చెప్తావు? ఎంతమంది పిల్లలు చంపిందో ఇది. నోరు మూసుకొని బలి తీసుకుంటుంది. చెప్పాలనుకున్నావు కదా. తీసుకురండి. త్వరగా చెప్తామే. చంపేయండి. కొట్టి కొట్టి చంపేసేయాలి దీన్ని. ఎవరు వదలకండి. మీ పిల్లల్ని ఎవరిని నేను సంతోషంగానే ఉండనివ్వను. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాను. మిమ్మల్ని వదలను. ఇది ప్రాణాలతో ఉంటే మన పాపలకు ప్రమాదం. తను ప్రాణాలతో ఉంటే పిల్లల ప్రాణాల్ని బ్రతికినివ్వదు. దీన్ని చంపేయండి. చంపేయండి. దీన్ని చంపేయండి. అవును, చంపేయండి. ఇది చనిపోతేనే మనకి మన ఊరికి పట్టిన పీడ వదులుతుంది. చంపేయండి దాన్ని. కొట్టండి. హలో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మీ ఊరికి? ఇక నాకు నడిచే ఓపిక కూడా లేదు. ఇంకా కొంచెం దూరమేరా, వెళ్ళిపోవచ్చులే. ఇంకా 3-4 కిలోమీటర్లే. అరే, వాటర్ కూడా ఖాళీ అయిపోయిందిరా. నాకు కూడా దాహంగానే ఉంది. నీళ్ళు దొరికాయి. అదిగో ఆ బిందెలో నీళ్లుంటాయి. ఆవిడ మన దాహం తెచ్చడానికి సహాయం చేస్తారు. కానీ మనకెందుకు ఆమె తాగటానికి నీళ్ళు ఇస్తుంది? రేయ్, నీళ్ళు అడిగితే ఎవర్రా ఇవ్వనంటారు? ఇదంతా నీకు అర్థం కాదురా రేయ్. ఇలాంటివన్నీ ఊర్లో ఉన్న వాళ్ళకే అర్థం అవుతాయి. సరే, అడిగి చూడు. అరే, నీతో మాట్లాడుతున్న గ్యాప్ లో ఆవిడ మిస్ అయిపోయిందిరా. రా వెళ్దాం. ఏమండి, మాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా? నీళ్ళే కదా, నేనిస్తాను. కానీ ఆ తర్వాత నేను చెప్పిన విషయం మీరు చెయ్యాలి. ఏం చేయాలి? ఎందుకు తొందరపడుతున్నావు? ముందు మీరిద్దరూ నీళ్లు తాగండి. సరే, ఓకే.
సరే ఇప్పుడు చెప్పండి మీకేం సహాయం చేయాలి? ఇప్పుడు నాకు రక్తం కావాలి. రక్తమా? ఎవరు? రే ఇది పిచ్చిదిరా. ఇప్పుడు నాకు రక్తం కావాలి. రక్తం కావాలి. నాకు ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరా? రక్తం కావాలి. నాకు రక్తం కావాలి. మీరెన్నో నీళ్ళైనా తాగండి, కానీ నాకు రక్తం కావాలి. వద్దు, వద్దు, మమ్మల్ని చేయదు. ఇదిగో చూడండి అయ్యా, ఈ గాయాలని చూస్తే ఏదో అడవిలో ఉన్న జంతువు చేసినట్టుంది. వాళ్ళిద్దరిని ఎలుగుబంటి చంపుండదా? అవును, ఎలుగుబంటి పొద్దున్నే మొదలు పెట్టినట్టుంది. వీళ్ళని చూస్తుంటే జంతువు చంపినట్టుగా అనిపించట్లేదు. ఏంటి, అడవి జంతువు కదా? మీరేం చెప్పాలనుకుంటున్నారయ్యా? ఏ అడవి జంతువైనా ఇలా చంపేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోదు. అయితే ఎవరైనా మనుషులే చేసుంటారంటారా? లేదు, దీన్ని మనుషులు చేయలేదు. ఇది చేసింది ఒక సైతాన్. కేవలం అది మాత్రమే ఈ విధంగా చంపగలుగుతుంది. ఇతను ప్రాణాలతో ఉన్నాడు. అయ్యా, ఇతను ప్రాణాలతో ఉన్నాడు. ఆ? నేను తిరిగి వచ్చాను. మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను. నాకు రక్తం కావాలి. నాకు రక్తం కావాలి. మీ అందరి రక్తం కావాలి. నాకు రక్తం కావాలి. రక్తం. నాకేమనిపిస్తుందంటే జో ఆత్మ ఇక అనుకుంటాను. చూడండి, ఒకవేళ ఆడిది మళ్ళీ తిరిగి వచ్చిందేమో. ఈ బాడీ మాట్లాడిందంటే దానికి రక్తం కావాలి. రక్తం. నాకేమనిపిస్తుందంటే ఆ మంత్రగతి చనిపోయాక తన ఆత్మ శాంతించలేదు. తనొక సైతాన్గా మారి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసింది. అయితే ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే తిరుగుతుందా? అయితే ఇంత ముందు కన్నా ఆ అమ్మాయికి శక్తి ఎక్కువ అయి ఉంటది. దుష్ట శక్తికి శక్తి ఎంత ఎక్కువ ఉన్నా గానీ ఆఖరికి మంచే గెలుస్తుంది. అయ్యా, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారుందా? ఆ మంత్రగత్త ఆత్మ శాంతించే వరకు ఈ సమస్య తీరనే తీరదు. ఆ సమస్య తీరే వరకు ఈ ఊరు దాటి ఎవరు వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ఎవరిని వెళ్ళకూడదని చెప్తున్నాను. నాకు ఆ విద్య అనే అమ్మాయి శక్తి కావాలి. ఇస్తావా? ఇవ్వవా? శక్తి ఇవ్వు.
ఏమైందని చెప్పండి. ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? పంతులు గారు, ఏదో ఒకటి చేయండి. తను 2 పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయింది. తను ఏదైనా అఘాయిత్యం చేసేలోగా మనమే ఏదో ఒకటి చేయాలి. ఆ పిల్లల్ని బలిచ్చినా ఇచ్చేస్తుంది. అది చనిపోయినా గానీ తిరిగి వచ్చేసింది బాబా. తర్వాత తన శక్తి పెరిగిపోయింది. పంతులు గారు, ఇప్పుడు ముందు కన్నా చాలా భయంకరంగా తయారైంది. ఇప్పుడు తన వల్ల పిల్లలకి పెద్దోళ్ళకి ఇద్దరికీ ప్రమాదం. తను ఇలాగే ఊర్లో వాళ్ళని చంపుకుంటూ వెళ్తే ఈ ఊరు అంతరించిపోతుంది పూజారి గారు. పంతులు గారు ఏదో ఒకటి చెయ్యండి, నా బిడ్డ నాకు కావాలి. బాబా, మన పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. దేనికి బాధపడవద్దు. ఈ గ్రామంలో ఉన్న పిల్లల కోసం, ఈ ఊరు ప్రశాంతత కోసం నేను ఎప్పుడు మీకు సహాయకుడిగా ఉంటాను. అయ్యా, ఆ దెయ్యం చాలా ప్రమాదకరమైంది. బాబా, ఆ వీడిలో సైతాన్ శక్తి ఉంది. సైతానికి ఎంత శక్తి ఉన్నా గానీ ఏమీ చేయలేదు. మన దైవశక్తి ముందు ఏమీ చేయటానికి అవ్వదు. ప్రశాంతంగా ఉండండి. నేను ఆ సైతాన్ని పట్టుకుని బంధిస్తాను. కానీ కానీ ఏంటి స్వామి? నేను చెప్పింది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆ సైతాన్ని పట్టించి బంధించే వరకు మా వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్నవారు ఎవరూ గడప దాటి ఎవరూ బయటికి రాకూడదు. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టుగానే మేం చేస్తాం. తను ఎక్కడుందన్న విషయం మాకెవరికీ తెలియదు పూజారి గారు. అది కనిపెట్టవలసింది నా బాధ్యత. బాబా, తన వల్ల ఊరు వాళ్ళందరూ భయపడుతున్నారు. మాకు చాలా భయంగా ఉంది బాబా. మీరందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. జై మాతాజీ. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. అమ్మా భవానీ, ఈ గ్రామాన్ని కాపాడు తల్లి. ఆ సైతాన్ని అంతం చెయ్యి. మీరు మీ శక్తి ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. ఇదిగో చూడండి. చెప్పండి స్వామి. ఇది ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. సరే. ఇంకో విషయం ఏమిటంటే, చెప్పండి స్వామి. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఆపదొస్తే ఆ సైతాని మీద ఇది విసరండి. ఇది మీ దగ్గర ఉంచండి. నేను చెప్పినట్టే చెయ్యండి. వారికి చెప్పిన మాదిరిగానే చెయ్యండి. సరే బాబా. సైతాన్ని అంతం చేయి తల్లి. సైతాన్ని అంతం చేయి తల్లి. పదండి. దేవుడా, నేను ఇస్తున్న ఈ బలిని నువ్వు అంగీకరించాలి. దేవుడా, ఈ బలి శక్తి. దగ్గరికి రావద్దు. ఓం శక్తి. నా దగ్గరికి రావద్దు చెప్తున్నాను కదా. వెళ్ళిపో. పరాశక్తి. దగ్గరికి రావద్దు. ఓం శక్తి. దగ్గరికి రావద్దు. ఓం శక్తి. ఓం శక్తి. రావే. వదలు. ఓం శక్తి. నన్ను వదలండి. వదో. వదలమంటున్నానా? వదలండి. రండి, రండి, రండి. ఏ, అట్లే, కట్టండి. వదిలే. ఏ, కట్టకు. ఏయ్, కట్టరా. సరిగా కట్టు. కట్టు, గట్టిగా కట్టు. కట్టు. నన్ను వదలండి. నన్ను ఓం శక్తి. వదలమంటున్నానా? ఏయ్, నన్నేం చెయ్యొద్దు. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. వదలా. ఈ అమ్మాయి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళు. మర్యాదగా వెళ్ళు. వదలా. నువ్విలా చెప్తే వినవు. నువ్విలా చెప్తే వినేలాగా లేవు. వదలా. అది ఇలా నా ఇవ్వు. జోలికి త్వరగా వచ్చారంటే ఇవ్వు. మీ ప్రాణాలతో ఉండరు.
చావబోతున్నారు, మీరు చావబోతున్నారు, మీరందరూ నా నోర్మై. చేతిలో చావబోతున్నారు. ఈ శరీరాన్ని విడిచి త్వరగా వెళ్ళిపో. వదలండి. నీకు వేరే దారి లేదు. వెళతావా లేదా? స్వామి ఓం ఓం పరాశక్తి పరాశక్తి ఓం ఓం పరాశక్తి శ్రీ నమయ పరాశక్తి నన్ను లాగండి, చెప్తున్నాను కదా. నా జోలికి రావద్దు. నన్ను దీక్షపండి. వదలండి. నన్ను వదలండి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి నమః. పరాశక్తి. ఓం శక్తి నమః. ఓం శక్తి నమః. పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి. నేను ఎక్కడున్నాను? నన్ను తాళి ఎందుకు విప్పండి. తాళితో కట్టేశారు? ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగున్నాను. నాకేమైంది? నీకేమీ అవ్వలేదు. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపో. ఈ అమ్మాయి మిశ్రా గారి కూతురు శిల్పవే కదా? అవును. భయపడకు, నీకేం కాలేదు. ఇప్పుడు నీకు నయమైపోయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. లేకు లేమ్మా, రా. లే రామ్మా, రా, వెళ్దాం. లే. దుర్గమ్మ అందరినీ ఇలాగే అందరినీ కాపాడు కాపాడు. తల్లి. అందరినీ ఈ గ్రామంలో అందరినీ కూడా ఇలాగే కాపాడు తల్లి.